బాహుబలి సక్సెస్ అయినందుకు ఎలా అనిపిస్తుందని అడిగితే ఒక మాటలో చెప్పలేము అది. ఇట్స్ లైక్ అది 2 రోజుల్లోనో లేకపోతే 2 వారాల్లో 2 నెలల్లో తీసేసింది కాదు కదండి. అదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది అది. అండ్ ఫైనల్లీ వెన్ ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయింది అని అంటుంటే అండ్ ద సక్సెస్ ఇట్ అచీవ్డ్ అదంతా చూస్తుంటే ఫీల్స్ గ్రేట్. అంటే అది మాటల్లో చెప్పలేము, అది అంత ఆనందంగా ఉంది అందరికీ కూడాను. ఇట్ ఫీల్స్ గ్రేట్ అండి. చాలా బాగా సాంగ్ యాక్చువల్ మన ఇంటున్న పాట ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు అది ఫుల్ సాంగ్ కాదండి. అది సినిమాలో ఒక సిచ్యువేషన్కి వచ్చే ఒక చిన్న బిట్ సాంగ్ కింద మొదలైంది యాక్చువల్లీ దండాలయ్య. దాన్ని ఫుల్ సాంగ్ అనేది అది ఎప్పుడైందంటే అది కంపోజ్ చేసి దాన్ని కంపోజ్ చేసి అలా అలా డెవలప్ చేసే కొద్దీ దీన్నే ఫుల్ సాంగ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించి అప్పుడు అది ఫుల్ సాంగ్ చేసి దాని ఆడియోలో కూడా పెట్టాలనుకోవడం ఇదంతా జరిగింది. బట్ ఫర్ ద సిచ్యువేషన్, సినిమాలో ఉన్న సిచ్యువేషన్కి అప్పుడు ఆ టైంకి వస్తుంది అన్నప్పుడు ఒక చిన్న బిట్ సాంగ్గా మొదలైంది అది. ఆ తర్వాత ఇంకా అలా కంపోజ్ చేసి ఇంకా ఇట్ బికేమ్ అ ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్. అండ్ అదే ఐఎమ్ హ్యాపీ దట్ సాంగ్ టర్న్డ్ అవుట్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ రీసెంట్ టైమ్స్లో. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకేమడుగులు ఒత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. యాక్చువల్లీ ఒక ప్రాణం అని నేను ఈ సినిమాలో పాడిన రెండో పాట ఏదైతే ఉందో ఇట్ కమ్స్ ఆన్ ద టైటిల్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఆ టైటిల్స్ అంటే దిస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్. దిస్ ఇస్ నాట్ ద రెగ్యులర్ సినిమాటిక్ సాంగ్. అంటే ఇది ఈ సాంగ్లో టైటిల్స్ వస్తుంటాయి, బాహుబలి 2 టైటిల్స్ వస్తుంటాయి, ఓపెనింగ్ టైటిల్స్. అండ్ సాంగ్ లిరిక్స్లో మనకి కథ చెప్పుద్దండి అది. ఈచ్ పారాగ్రాఫ్ ఆర్ ఈచ్ లైన్ యూ కెన్ సే హ్యాస్ ద జస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం, ద మెయిన్ క్యారెక్టర్స్. సో మనకి ఇండైరెక్ట్గాను బాగా అర్థమైతే డైరెక్ట్గా అనిపిస్తుంది. సో మనకి ఆ కథలో తాలూకు కథ సారాంశాన్ని, ఆ క్యారెక్టర్స్ తాలూకు వాళ్ళ క్యారెక్టరైజేషన్ని చెప్పడం, వాళ్ళేంటి, వాళ్ళెవరు, వాళ్ళేంటి అన్నది చిన్నగా సింపుల్గా వన్ లైన్లో బ్రీఫ్గా చెప్పడం. అది దట్స్ అ డిఫరెంట్ స్ట్రక్చర్ చెప్పాలి. ఇట్స్ అన్ అవుట్స్టాండింగ్ సాంగ్. ఆ పాట ఫస్ట్ లైన్ ఇట్ ఓపెన్స్ విత్ శివగామి గురించి. ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం. తన గమ్యం అంటే ఇక్కడ మనం మళ్ళీ శివుడి గురించి మాట్లాడుతున్నాం. సో ద సాంగ్ ఓపెన్స్ లైక్ దిస్. ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా. ఆడియో లాంచ్ చూస్తున్నాం మేము. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ వీ ఆల్ కేమ్ అక్రాస్. అంటే నాకు ముందే తెలుసు దట్ నాన్న వాజ్ డూయింగ్ అ సాంగ్ విత్ కస్టమైజ్డ్ లిరిక్స్. బాబా కోసం ఇలాగా పాట ఆయన రాసి వేరేలా పాడబోతున్నారు ఆడియో లాంచ్లో అని తెలుసు. జనరల్గా మనకు ముందే తెలిసినప్పుడు యాక్చువల్గా జరిగేటప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది కదండి మన మీద ఇంపాక్ట్. బట్ మీరు నమ్మరు, ఇది ఆల్రెడీ 3-4 సార్లు చూశాను నేను, విన్నాను కూడా. మార్చిన లిరిక్స్తో పాట విన్న ప్రతిసారి అదే ఎమోషన్ అండి. అంటే ఇంకా ఆ రోజు ఆడియో లాంచ్ రోజుని వెన్ ఐ వాజ్ దేర్, అది ప్రత్యక్షంగా వింటున్నప్పుడు అలా బాబాని ఇన్వైట్ చేయడం, బాబా స్టేజ్ మీదకి వెళ్తుండగా నాన్న పాడడం, వాళ్ళిద్దరు స్టేజ్ మీద నుంచుని ఉండడం, అంటే ఇంకా దట్ ఈస్, దాని గురించి ఇంకేం చెప్పలేము. దట్ ఈస్ రియలీ ఎమోషనల్. అండ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా టీయర్స్ వచ్చేసినాయి కళ్ళల్లోంచి. అది ఇట్ వాస్ అమేజింగ్. విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే వాట్ ఎవర్ విజన్ ఆర్ అంటే బాబాకి ఆయనకున్న విజన్ కానీ ఏం ఆలోచించినా ఏమనుకున్నా ఇది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అన్నా సరే దాన్ని మనం బాబా మైండ్లో ఏముందో అది మనం చూడగలుగుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్. అంటే ఇప్పుడు మనకి ఉన్న వాటిల్లో ఇక్కడ ఉన్నది చూపించడం, అక్కడ ఉన్నది చూపించడం, అక్కడ ఉన్నదాన్ని ఇంకెంత అందంగా చూపించడం అన్నది చాలా చేయొచ్చు. బట్ అక్కడ లేదు అసలు. ఇక్కడ ఏమీ లేని వాటి గురించి, లేని వాటిని
మనకు ఎలా చూపిస్తే మనకు నచ్చుతుందో అన్నది అది కంప్లీట్లీ ఇట్ ఈస్ యాజ్ యూ ఐ మీన్ ద విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ ఇట్స్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వరల్డ్ అసలు. సో విఎఫ్ఎక్స్ చాలా 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 ఇంపార్టెంట్. భల్లాల దేవుడు అన్న సౌండింగ్ కానీ అసలు ఆ కట్అవుట్ ఆయన 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 ద కాన్ఫిడెన్స్ హీ యునో ద వైబ్రేషన్స్ హీ గివ్స్, ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ వాట్ ఎవర్, ఆయన డిక్షన్ మాట్లాడే విధానం కానీ ఆయన 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 క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అది ఆయన నిజంగా చూస్తే స్క్రీన్ మీద ఒక 4-5 సార్లు సినిమాలు చూస్తే నిజంగా బయట కూడా ఇలాగే ఉంటారేమో అయినా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే బయట సడన్గా ఆయన వేరేలా మాట్లాడుతున్నాను, మనకి బయట నటిస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే సినిమాలో అంత అద్భుతంగా చేశారు. హీఈస్ అంటే ఆన్ స్క్రీన్ చెప్పేది ఏం లేదు. భల్లాల దేవుడు అంటే రానా అన్న. ఇక్కడ మీరు సినిమా మొదటి సెకండ్ నుంచి డ్రామా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అందరూ మీకు తెలుసు. అక్కడ కట్టప్ప ఎలా మాట్లాడుతారో తెలుసు, శివగామ ఎలా మాట్లాడుతూ తెలుసు, నేను ఎలా అందరూ తెలుసు. ఆ టైం వేస్ట్ అనేది ఉండదండి. ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ దట్ విత్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ రియలీ ఎక్సైటెడ్ మీ వెన్ ఐ సా ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము పార్ట్ 2 షూట్ చేసింది, నేను సినిమా ఫస్ట్లో పార్ట్ 2 షూట్ చేశాను యాక్చువల్లీ. సో ఆ డ్రామా నేను కూడా చాలా రోజులు మర్చిపోయాను. అంటే పార్ట్ 1 4 ఏళ్ళ తర్వాత మర్చిపోతాం కదా కొన్నంత. సో డబ్బింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎక్సైటెడ్గా లైక్ అన్ ఆడియన్స్ ఐ వాజ్ వాచింగ్, కొత్తగా చూసానండి. అండ్ సో యా ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ న్యూ. అండ్ మీరు పార్ట్ 1లో మీకు నచ్చిన ప్రతి ఒక్కటి యాంప్లిఫై అవుతూ ఉంటుందండి. అంటే బాహుబలి అనేది ఇట్స్ రియలీ విజువల్ ఎక్స్ట్రావగెన్స్ అండి. అంటే అది నోట్తో చెప్పి మాట్లాడే సినిమా కూడా కాదండి అది. అండ్ ఆ సినిమా మీరు ఇప్పుడు కూర్చుని ఆ మూమెంట్లు చెప్పినా మీరు చూసినప్పుడు ఎంజాయ్ చేయాలండి. అంటే బికాజ్ ఇట్స్ విజువల్లీ డన్. ఇప్పుడు ప్రభాస్ అన్న కాకుండా బాహుబలి ఎవరు చేస్తుంటే బాగుండేది అన్న డిస్కషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పాయింట్లెస్. అంటే ఇంకా అంటే ఈ బాహుబలి పాత్ర మన పార్ట్ 1 చూసిన తర్వాత మనకు అర్థమైంది, బాహుబలి అంటే ఇది, బాహుబలి క్యారెక్టర్ అంటే ఇది తన క్యారెక్టరు, ఇది తన విధానాలు ఇవి అని. అదంతా మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు బాహుబలి పాత్రనే ఇంకెవరు పోషిస్తే బాగుంటుంది అన్నది ఇంకా ఆలోచన కూడా అందట్లేదు. బాహుబలి అంటే ఇట్ ఇస్ ప్రభాస్ అన్న అంటే బాహుబలి అన్నట్టు అయింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఐ బికమ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అండి. ప్రభాస్ అన్న లైక్ వీ ఆల్ నో దట్ ప్రభాస్ అన్న ఏంటో అందరికీ ముందు నుంచే తెలుసు, లైక్ వాట్ హీఈస్ అన్నది. అండ్ బట్ ఈ సినిమా ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ లెవెల్ ఫర్ మీ. చూపించినవి అయితే చాలా ఉన్నాయి. అంటే సర్ప్రైజింగ్లీ చాలామంది చాలా రకాలుగా చెప్పారు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దానికి ఎవరి వర్షన్ వాళ్ళది. అంటే చాలామంది సరదాగా కావాలని కామెడీగా కామెడీ ఫన్నీ వర్షన్స్ ఉంటాయి ఫర్ ఫన్, అలాంటివి చాలా విన్నాము. అండ్ సీరియస్గా ప్రపోజ్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇదంతా కాదు కానీ నాకు తెలిసి ఇలా అయి ఉంటుంది అని చెప్పి సీరియస్గా నా దగ్గర చాలామంది వచ్చి చెప్పారు. సో అవి అండ్ ద సర్ప్రైజింగ్ థింగ్ ఇస్ ఒక 100 తినుంటే అందులో మేబీ 1 or 2 యాక్చువల్లీ దే వర్ క్లోజ్ టు ద యాక్చువల్ రీజన్ అనమాట రిలీజ్కి ముందు. సో అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఎవరి ఇమాజినేషన్కి, ఎవరు పర్సెప్షన్, ఎవరి థాట్ ప్రాసెస్కి దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ వర్షన్స్. కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి, కొన్ని ఓహో ఇలా కూడా ఆలోచిస్తున్నారా అంటే అన్నట్టు అనిపిస్తాయి మాకు. భారతంలో అజ్ఞాతవాసంలో విరాట పర్వంలో లాగా కట్టప్ప బాహుబలిని పూర్తిగా పొడవలేదు, జస్ట్ కత్తి అలా టచ్ చేసి పక్కనడేయాడంటే అప్పుడు అమరేంద్ర బాహుబలి ఆ ట్రైబల్స్ అందరినీ వేసుకుని అక్కడ నాయకుడు అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ దేవసేనను కాపాడుకోవాలి కదా. అంటే ఇప్పుడు కొండ మీద ఉన్న తమన్నా బ్యాచ్ అందరికీ నాయకుడు అమరేంద్ర బాహుబలి అనేది నా యాంగిల్. ఇప్పుడు అర్థమైందని నేను చెప్పేది ఏంటో, ఇప్పుడు బేసిక్గా బల్లాల దేవ రాజు అయిపోయాడు, ఆయన దగ్గర కట్టప్ప పని చేస్తున్నాడు. సో బల్లాల దేవ కట్టప్పతో బాహుబలిని చంపేమని చెప్పాడు. రాజు మాట శిరసవహించాలి కాబట్టి కట్టప్ప బాహుబలిని పొడిసినట్టు నటించాడు. యాక్చువల్లీ ఆ కత్తీసి పక్కనడేశాడు. వెంటనే ఆ ట్రైబల్ బ్యాచ్కి అమరేంద్ర బాహుబలిని రాజుని చేశాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా నిజమా కదా నాకు కూడా తెలీదు, అది కూడా నాకు ఊహ. తెలియాలంటే సినిమా చూడాలి. అది దేశం కోసం ప్రాణత్యాగమైనా చేస్తానికి నేను సిద్ధమని అంటాడు కదా ట్రైలర్లో. సో అందుకని అదే అర్థమైంది. కట్టప్పకి చెప్పాడు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తనను చంపమని కట్టప్పకి బాహుబలే చెప్పాడు, అందుకే కట్టప్ప చంపాడు అన్నది కథ. మీరు వినలేదా ఈ కథ? విన్నాను. మీకు నచ్చింది? అది నాకు నచ్చింది. అయితే అది కాదు కదా, నచ్చితే కాదా? అంతే కదా. దిస్ ఈస్ వన్ మూవీ వేర్ ఇట్ స్టిర్డ్ పీపుల్స్ మైండ్స్ అండి. అంటే ఇట్ కెప్ట్ ఆన్ మేకింగ్ పీపుల్ థింక్. బికాజ్ అందరు ఇది అనుకుంటారు లేకపోతే అది అనుకుంటారు అని 2-3 రీజన్స్ అయితే అనుకోవచ్చు. ఇంకా ఎవ్రీ వన్ వే కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ థియరీస్, ఓన్ దిస్ థింగ్స్. సో యా చాలా వెర్షన్స్ విన్నాం.
నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామ. ఓ మొదలుపెట్టి ఆఖరికి ఇట్ కేమ్ టు ద కంక్లూషన్. ద మేకింగ్ పార్ట్ వాజ్ డన్ అండ్ ఎవ్రీవన్ వర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఎవ్రీవన్ డిడ్ దేర్ పార్ట్. అన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా అన్నీ అయిపోయినాయి, మన పనంతా మనం చేసాము అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అన్న మూమెంట్లో స్పాన్ ఆఫ్ 5 years వర్క్ చేసిన వాళ్ళందరూ, అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ దే ఆర్ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్, దే ఆర్ ఆల్ దేర్ ఎట్ వన్ ప్లేస్ సెలబ్రేటింగ్ ద కంక్లూజన్ ఆఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మనది అయిపోయింది, మనం ఇప్పటిదాకా చేసాం. దట్ ఫీలింగ్ ఇట్ ఈస్ సో అమేజింగ్ అండి, దట్ ఫీలింగ్. ఓ మొదలుపెట్టి ఆఖరికి ఇట్ కేమ్ టు ద కంక్లూషన్. ద మేకింగ్ పార్ట్ వాజ్ డన్ అండ్ ఎవ్రీవన్ వర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఎవ్రీవన్ డిడ్ దేర్ పార్ట్. అన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా అన్నీ అయిపోయినాయి, మన పనంతా మనం చేసాము అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అన్న మూమెంట్లో స్పాన్ ఆఫ్ 5 years వర్క్ చేసిన వాళ్ళందరూ, అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ దే ఆర్ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్, దే ఆర్ ఆల్ దేర్ ఎట్ వన్ ప్లేస్ సెలబ్రేటింగ్ ద కంక్లూజన్ ఆఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మనది అయిపోయింది, మనం ఇప్పటిదాకా చేసాం. దట్ ఫీలింగ్ ఇట్ ఈస్ సో అమేజింగ్ అండి, దట్ ఫీలింగ్. లాస్ట్ 2 months నుంచి పోస్ట్ ప్రొడక్షన్ టీమ్స్ అందరినీ నిద్ర లేకుండా వాయించాం. పగలు రాత్రి అసలు నిద్ర లేకుండా పనిచేశారు. వి జస్ట్ థాట్ వి కుడ్ హ్యావ్ ఎ నైస్ గెట్ టుగెదర్, దట్స్ ఇట్. I've seen many people, ఏ క్యారెక్టర్కి ఎక్కువ వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు, ఏ క్యారెక్టర్ దే ఫైండ్ మోర్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ దిస్ థింగ్, కట్టప్పని ఎక్కువ ఇష్టపడుతున్నారండి. దే లైక్ నాతో పాటు చాలామంది ఉన్నారు, లైక్ చాలామందికి కట్టప్ప ఈజ్ ద ఫేవరెట్ క్యారెక్టర్. అసలు ఐవ్ సీన్ పీపుల్ ట్రయింగ్ టు డ్రెస్ అప్ లైక్ కట్టప్ప అండ్ విచ్ ఇస్ కట్టప్ప నాట్ బీయింగ్ ద మెయిన్ లీడ్. అంటే ఆయన హీఈస్ నాట్ ద లీడ్ ఆర్టిస్ట్, బట్ స్టిల్ ఆయన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఆయన మీద వీడియోస్ కానీ స్పూఫులు కానీ అది ఇవి వాట్ ఎవర్ ఆయన చుట్టూరు రివాల్వ్ అయినంత ఇంత ప్రమోషన్ కానీ ఇంత హంగామా ఇంత బజ్, I guess for a character which is not the lead, this is one of the rare instances anamata. So I've seen many people dress up like Kattappa, trying to imitate him and all that. I like to say, don't miss out on this, and this is something which made us and which has made us really, really proud. ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకుంటున్నప్పుడు ఉన్న ఫీలింగ్ దట్ యూ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఎస్, దిస్ ఇస్ మన తెలుగు సినిమా.